రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మేము ఆహ్వానిస్తూ ఉన్న దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృపచేత మీరు బలపరచబడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఇది నాన్న దేవుని వాక్యమును జ్ఞానం చేసుకుందాం. ఈ దినమునకై దేవుని యొక్క వాక్యము 138వ కీర్తన 8వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంది. యెహోవా నా పక్షమున కార్యములు సఫలపరచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాన్న అనేకమైన ఆలోచనలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన కార్యములలో మనం విజయాన్ని పొందుకోవాలని అనేకమైన ఆలోచనలు అనేకమైన ఉద్దేశములు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మనకు అనేక విధములైన అవసరతలు, అనేక విధములైన శ్రమయు, అనేక విధములైన అపజయాలు మన మీదకు వస్తున్నప్పుడు మనం ఏమి చేయాలో తోచని స్థితిలోనికి మనం వెళ్ళిపోచ్చు ఉన్నప్పుడు మనము అనుకుంటూ ఉంటాం, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా? దేవుడు నా ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు? నేను చేస్తున్న ప్రతి ఒక్క సత్క్రియను ఎందుకు నా దేవుడు చూసి చూడనట్టు ఉంటున్నాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నేను ఒక మాట చెప్పగలుగుతా, నీ శ్రమ నీకు ఆయుధమైతే దేవుడు నీ ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలము చేస్తాడని మర్చిపోవద్దు. ఒక విశ్వాసకి, దేవుని ఎరిగిన బిడ్డకు శ్రమే తనకు ఆయుధము, శ్రమే అతనికి విజయము, శ్రమే అతనుకు ఒక ఉన్నతమైన అభివృద్ధిని కలగజేస్తుంది. మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులను మనం చూసుకున్నట్లయితే వారి ఆశీర్వాదమునకు ముందు శ్రమ వారికి కలిగింది, వారికి ఆనందానికి ముందు దుఃఖం కలిగింది, వారు అభివృద్ధికి ముందు సమస్తమును కోల్పోయారు. వారి కీర్తి విస్తరింపబడడానికి అనేకమైన అపకీర్తిని వారు అనుభవించగలిగి ఉన్నారు. మన జీవితాలలో కూడా ఎలాంటి ఆందోళనలు ఉన్నా మన పట్ల ఉన్న దేవుని ఉద్దేశము ఎన్నడూ మారదు. ఆయన మన ప్రతి కార్యాన్ని సఫలము చేస్తాడని నమ్మి విశ్వసించిన ప్రతి వారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉంటుందని మర్చిపోవద్దు. మన జీవితంలో నిశ్చయమైన విజయాన్ని మనం చూడాలంటే, ఒక ప్రణాళికబద్ధమైన విజయాన్ని మనం చూడాలంటే, సమస్తమును కోల్పోయినప్పటికీ కూడా దేవుని కార్యం మనం చూడాలంటే ఆయన ఎదుట యథార్థముగా అంతము వరకు ఆయన ఎదుట యథార్థంగా బ్రతికే వారిగా మనం ఉండాలి. మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడై ప్రార్థించినప్పుడు తనకు కలిగిన మరణకరమైన రోగమును కూడా జయించగలిగాడు. జయించగలడమే కాదు, ఒక రోజు 2 రోజుల, ఒక వారం 2 వారాల కాదు, కానీ 15 సంవత్సరములు ఒక ఉన్నతమైన ఆయుష్ను పొందుకున్న వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టముగా క్లారిటీగా మనకు తెలియజేస్తుంది. మరి దినాన్న మన శ్రమలలో కూడా అంటూ ఉన్నాడు దైవజనుడు, రేపు నువ్వు చనిపోతున్నావు, నీ సమయము సమీపించి ఉన్నది అని సెలవిచ్చినప్పుడు అధైర్యపడక దేవుని ఎదుట ఏ ప్రార్థన చేశాడంటే, ప్రభువా నా ప్రార్థనను ఆలకించవా, నేను చేసిన మొక్కుబడులను నువ్వు ఆలకించవా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకము చేసుకోవని ప్రశ్నార్థకమైన ప్రార్థన హిజ్కియా చేసి ఉన్నాడు. ఇది నాన్న మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమకు, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అపజయమునకు నీవు చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన? అది యథార్థమైన ప్రార్థన. ఏ ప్రార్థన అది? దేవునిని ప్రశ్నార్థకముగా అడిగే ప్రార్థన. నీ జీవితంలో నీ ప్రార్థనలో యథార్థత నీకుంటే మనము దేవుని ఎదుట యథార్థంగా ప్రార్థన చేయగలుగుతాము. కలుగుచున్న ప్రతి దానిని కూడా ఎదుర్కోవడానికి శక్తిని ప్రభు కలగజేస్తాడు. మన సొంత ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలము కావచ్చు, కానీ దేవుడు మన పక్షాన నిలిచినప్పుడు మనకు అసాధ్యమైన ప్రతి ఒక్క మనకు అసాధ్యమైన విషయాలన్నీ కూడా ప్రతి దానిని సహితము సులువుగా జయించడానికి దేవుడు శక్తిని కలుగజేస్తాడు. ఆయన ప్రణాళిక ఒక ఉన్నతమైనది, ఆయన ప్రణాళిక యథార్థమైనది, ఆయన ప్రణాళిక ఆశ్చర్యమైనది. మర్చిపోవద్దు. మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగనప్పుడు కంగారు పడుతూ ఉంటాం.
అయ్యో ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ తగిన కాలం వచ్చినప్పుడు దేవుడే మన పక్షాన నిలబడి ఆయనే సమయాన్ని చక్కపరుస్తాడని మర్చిపోవద్దు. నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రయత్నాలు ఏమీ నెరవేరడం లేదని, నా జీవితం ఇక ఇంతేనా అని దిగులు పడుచున్నావేమో. అయితే నీ ఆవేదన ఎరిగిన దేవుడు నీ పక్షాన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు ఆశించిన దానికంటే గొప్పగా నీ ప్రతి ఆశనన్ని సఫలపరుస్తాడని మర్చిపోవద్దు. దిగులు పడకు, జడియకు. దేవుని వాక్యం అంటుంది, దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని. నీ పక్షాన యుద్ధము చేయవాడు నీ దేవుడైన యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నాన్న, నీ ప్రతి ఒక్క కార్యాన్ని కూడా సఫలపరిచేది ప్రభువేనని మర్చిపోవద్దు. యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, యథార్థంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనను వాటిన్నిటి నుండి రక్షించువాడు యెహోవా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇది నాన్న, నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నీ కార్యములను ప్రభు సఫలపరిచి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా నిత్య నివాసమైన తండ్రి, నీ ఎదుట యథార్థంగా మేము నడిచినప్పుడు నీవు మా పక్షమున నిలిచి కార్యములను సఫలపరుస్తానని సెలవిచ్చిన నీ విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించి నీ మాటలు ఎందరైతే వింటున్నారో వారికి జీవను, ఆత్మను, శక్తిని, కృపను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ అవసరతలను ఎరిగిన దేవా వారి కార్యములను సఫలపరచండి. ఎందరైతే అయ్యా నా కార్యం ఎందుకు సఫలపరచబడట్లేదని ఆలోచన చేస్తున్నారో, నీకు భిన్నంగా నడిచిన ప్రతి మార్గమును విడిచిపెట్టి నీ కార్యమును పొందుకునే శక్తిని దయచేయండి. అదేవిధంగా ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. వారి పనులలో, వారి జీవనోపాధులలో, సమస్తము వారు వెళ్ళువచ్చు మార్గములలో తోడుగా ఉండి నడిపించి, సంరక్షకుడవైన నీవు సంరక్షణ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచూ వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంను దీవించి ఈ దినం మీరు చేస్తున్న ప్రతి జీవనోపాధులలో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి మీ కుటుంబంను దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ